ఎస్పీలను ప్రశ్నిస్తాం. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశం. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలకు ఎందుకు నియంత్రించలేకపోయారు అడుగుతాం. వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డిఎస్సీ పరీక్షల నిర్వహణ. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఫిర్యాదులను కేంద్రానికి పంపించాం. 40 మంది వాలంటీర్లను తొలగించాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇక్కడ ఒక తెలివైనటువంటి విషయం ఏంటంటే, ఒకటే వార్తని ఎలా వక్రీకరించవచ్చు అనేదానికి సజీవ సాక్ష్యం. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశించింది. ఆ ముగ్గురు ఎస్పీలని ప్రశ్నిస్తాం. ఏమన్నారు అక్కడికి వెళ్ళిన రిపోర్టర్లు? ఇదిగో ఈ ఇన్సిడెంట్ జరిగినాయండి అన్నారు. ఓకే, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, ఏం జరిగిందో కనుక్కుంటాం. అది ఏదో వాళ్ళు తప్పు చేశారు మేము శిక్షిస్తామన్న తరహాలో రాసుకొస్తారు. నెంబర్ 1. అదే ఇదివరకు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, కేంద్రం ఓవర్ యాక్షన్ చేస్తోంది ఎన్నికల సంఘం ద్వారా, తమ్ముళ్ళు మోడీకి చెప్తున్నా నేను అని మాట్లాడారా లేదా? నేను చెప్పింది అబద్ధమైతే అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, మనం నిజం మాట్లాడితే ఏదో ఒక పార్టీకి అంటగట్టేస్తుంటారు. ఆ రోజున మాట్లాడారా లేదా చంద్రబాబు గారు? 2018 నుంచి 19 దాకా ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఏ స్థాయిలో విరుచుకుపడ్డారు? అప్పుడు అది తప్పు, ఇప్పుడు అది ఒప్పు. ఇక్కడ బేసిక్గా క్రైమ్ ఇన్సిడెంట్ జరిగినాయి అని చెప్పి ఇది పార్టీ మీద దాడి అంటే ఎస్పీని పిలుస్తారు. ఎస్పీ తీసుకొచ్చి ఆ వివరం చెప్తారు. అది పార్టీ మీద దాడా లేకపోతే పార్టీలో వాళ్ళ దాడులా ఏంటి అన్నటువంటిది. దానికి అంటే రోజు కూడా ఏదో జరిగిపోతుంది అని తటస్థుల మెదళ్లలో విషం నింపడమే ప్రస్తుతం ఈ పత్రికలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి. మారుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, నిజమే. ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ని భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి అర్జెంటుగా మార్చడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. మరింత అందులో భాగంగా ఈసీని కూడా వాడతారు. ఇందులో తప్పినది ఇంకొకటి ఏంటంటే, ప్రధాని సభల భద్రతా వైఫల్యం మీద ఆయన అడిగితే దాంట్లో మేము చేసేది ఏం లేదు, అది ఏదన్నా ఉంటే ఎస్పీజీ చూసుకుంటుందని చెప్పారు. బట్ దాన్ని కేంద్రానికి నివేదిక పంపించామని ఇట్లాంటివన్నీ కూడా విచిత్రమైనటువంటి